వడ్డించేవాడే మన దగ్గర 45,000 కోట్లు రైట్ ఆఫ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకో కాంగ్రెస్ ఎంపీ జార్ఖండ్ 353 కోట్లు నగదు దొరికింది. మిషన్ చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కనిమోలి గాని రాజా గాంటి స్పెక్ట్రమ్ వాటిల్లో జరిగిన అవినీతి మీద జైలుకు తోలినాం. మీరు వాళ్ళకి మంచిగా పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలకు పంపుతున్నారు. మీరు నీరవ్ సోక్షిని ఎవరు పంపిరండి? నీరవ్ సోక్షిని ఎవరు పంపిరండి? జైలుకు తోలిరు. కేసు దాన్ని చార్జ్ షీట్ చేయడంలో వాళ్ళని బచాయించురు. వీళ్ళే చార్జ్ షీట్ చేసిరు. చార్జ్ షీట్ లో బచాయించురు. ఎన్ని కుట్రలంటే అరెస్ట్ చేసినాం. శిక్ష వేసి వాళ్ళకి అప్పుడు పెట్టి బచాయించింది వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేసి నెలల తరబడి జైల్లో శిక్షలు వేసినా ఇదంటారు. వాళ్ళకి మాత్రం మంచిగా విమానం ఎక్కించి వాళ్ళకి హారతులు ఇచ్చి బయట దేశాలకు పంపుతారు. నీకు చార్జ్ షీట్ జడ్జిమెంట్ లో శిక్ష వస్తుంది. జైల్లో ముందు రామరెడ్డి గారు ఒక్క విషయం, బడ్జెట్ ఓవరాల్ గా మీరు చెప్తున్నారు బాగుంది, అన్ని రకాలుగా మాట్లాడారు. కానీ తెలంగాణ కాదు, అది మాట్లాడదాం. తెలంగాణకు సంబంధించి మాట్లాడదాం. నిజంగా తెలంగాణకు సంబంధించి కరెక్ట్ గానే వ్యవహరించింది, ఇది సంతృప్తికరంగా ఉంది అని మీరు ఒక తెలంగాణ నాయకుడిగా చెప్పగలరా? 100%. ఎందుకంటే రాష్ట్రాల వాళ్ళ కేటాయింపులు ఉండవు. ఈ 11 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత సబ్సిడీలు, తర్వాత ఈ మన గవర్నమెంట్ స్కీమ్స్ అవి 3 లక్షల కోట్లు ఉన్నాయి కదా, అంతా 20 లక్షల కోట్లు. దాంట్లో రాష్ట్రాల వాటిగా రాష్ట్రాలకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ ఎలివేటెడ్ కార్ తీయండి, ఉప్పల్ తీయండి, రీజనల్ రింగ్ రోడ్ తీయండి, తర్వాత ఊళ్ళల్లో జరిగే సిమెంట్ రోడ్లు తీసుకోండి, ప్రశ్న వాటికలు, రైతు వేదికలు, ఇవన్నీ కేంద్ర ఇక్కడ నుంచి 2,000 కోట్లు పన్ను రూపంగా పోతే ఆ నుంచి 400 కోట్లు ఇస్తున్నారు. 1,600 కోట్లు డెఫిసిటీతోనే ఇస్తున్నారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కేంద్రం ఇవ్వట్లేదు. ఈ స్టేట్మెంట్ కి సమాధానం కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాల నుంచి వచ్చే దాంట్లో 32% రాష్ట్రాలకు ఇచ్చేది వాపస్. మేము 42% చేసి 45 ఇయర్స్ తర్వాత 41%, 9-10% ఎక్కువ ఇస్తున్నాం. మేము 41% ఇస్తున్నాం ఇప్పుడు. అవునా కాదా? ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. అంటే మరి ఇంకా ఇచ్చినా కానీ 59% మీరే కదా ఉండేది. మరి మీరు 68 తీసుకోండి కదా, 68 తీసుకోండి. మీరే అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలంటే, రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్రాల తరఫున వసూలయ్యే బడ్జెట్ నుంచి ఖచ్చితంగా 50-50 అని ఇవ్వాలి. మరి అవి ఇవ్వకుండా వచ్చిన అమౌంట్లోనే ఇలా 2,000 కోట్లు రావాలండి తెలంగాణకి. మొన్న 400 కోట్లు ఇచ్చారు. మరి మిగతా 1,600 కోట్లు ఇంతవరకు విడుదల చేయలేదు. జిఎస్టీలో వచ్చే ఆదాయంలో 50% స్టేట్లకే వస్తుంది. 50-50 అడిగిరా, ఇంతమంది లేదు. జిఎస్టీలో వచ్చే ఆదాయంలో 50% స్టేట్లకే వస్తుంది. ఏ స్టేట్ ఆ స్టేట్ కు. ఇంకోటి అదర్ దాన్ జిఎస్టీ ఇన్కమ్ లో సెంట్రల్ కు వచ్చారంటే 41% స్టేట్ కు వస్తుంది. ఇంతకుముందు 32 వచ్చేది. 5 ఏళ్ళు 10% ఎక్కువ, 9% ఎక్కువ. మీరనేది నేను గాలి మాటలు శాతం కాదు, వచ్చిన డబ్బు ముఖ్యం. సంఖ్యా శాతం చెప్పడం కాదన్నా, డబ్బు రావడం ముఖ్యం. ఎంపీలు పనిచేసి స్కీమ్ కింద వాళ్ళని సూసైడ్ చేసుకుంటారు. సారా కుంభకోణంలో జైలుకైనా సూసైడ్ చేసుకోవద్దా? 65,000 కోట్ల ఉన్న అప్పును 7 లక్షల కోట్లు పోయిన కేసీఆర్ సూసైడ్ చేసుకోవద్దా? తాగుబోతు తెలంగాణ చేసిన కేసీఆర్ సూసైడ్ చేసుకోవాలి కదా, అప్పుడు తెలంగాణ చేసిన కేసీఆర్ సూసైడ్ చేసుకోవాలి కదా. మరి వాళ్ళకి చెప్పగా ఇంకోటి, ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక అయ్యి ఫామ్ హౌస్ లో పండుకోయిన సూసైడ్ చేసుకోవద్దా? వస్తుందా అసెంబ్లీకి వస్తుందా? ప్రతిపక్ష నాయకుడు చేసే డ్యూటీ నాది, జీతం తీసుకుంటలేడు. సిగ్గు శరం ఉందా కేసీఆర్ కు? సిగ్గు శరం ఉందా కేసీఆర్ కు? ఇప్పుడు అంటున్నా కాదంటున్నా, నేను చెప్పి నిజమే కదా. ఎమ్మెల్యేల జీతాలు అర్ధగోలుగా పెంచిండు, ఎమ్మెల్యేల జీతాలు. మరి సర్పంచుల జీతాలు పెంచిండు అట్లా కింది స్థాయిలో. అంటే ఎంత దోపిడీ చేసిండు కాళేశ్వరంతో. ఏం సాగైతుంది? కాలువల్లో కాళేశ్వరకు కూలిపోయింది. అది ఇక నడుస్తుందట, కూలిపోయింది ప్రాజెక్టు. భయంకరమైన దోపిడీ. ఒక్క రూపాయి కూడా చెప్పింది. రామూర్తి గారు ఆయన ఆగమనండి. ఆయన అది టిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్. రామరెడ్డి గారు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు. వారికి టైం ఇద్దాం. చెప్తారు ఆయన మాట్లాడారు. చెప్పండి. ఒక్క నిమిషం.
రామూర్తి గారు, go ahead. కాలు చేతులు అనుకున్నాయి ఆయనకు. కాదు కాదు రామరెడ్డి గారు ఒక్క నిమిషం కాల్ చేసినట్టు మాట్లాడండి. కాదు 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 ఒక్క నిమిషం నేను చెప్తా వినండి. ఒక నిమిషం, దేశంలో silent. ప్రతి రాష్ట్రము ఆదాయ పన్ను 22%, అదే కేంద్ర ఎక్సైజ్ 5%, అదే విధంగా జిఎస్ సంబంధించి అదర్స్ 18%, కార్పొరేషన్ సంబంధించి 17%, కస్టమ్స్ ఏదైతే 4%, క్యాపిటల్ రిసిప్ట్స్ 1%, పన్నేతర ఆదాయం 9%, అప్పులు ఇతర మార్గాల తర్వాత 24%. వీళ్ళు పంది కొక్కుల్లాగా తిని ఏదైతే వీళ్ళు మనకేమిస్తున్నారంటే, మనం పంచభక్ష పరమాణాలు ఏదైతే 28 రాష్ట్రాలు అదే విధంగా 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రానికి ఇస్తున్నాము. పంచభక్ష పరమాణాలు పెట్టి ఒక ప్లేట్ లో ఇస్తే వీళ్ళు మనకు లాస్ట్ కు ఆవకాయ పప్పన్నం పెడుతున్నారు. ఇది వీళ్ళు పందికొక్కుల్లాగా తిన్నదెవరు తెలంగాణలో? ఏ కాదండి. కాదు కాదు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడదాం. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ కాబట్టి దానికి సంబంధించి మాట్లాడదాం. కేంద్రం అప్పులు 4 ఇప్పటికి 11 ఏళ్ళు 4 ఎట్టు పెరగలే. 9 ఏళ్ళలో 11 ఎట్టు పెరిగినవి. రామరెడ్డి గారు కొంత పేషెన్స్ తో ఉండండి. రామూర్తి గారు 11 ఎట్లు పెరిగినాయి కేసీఆర్ పాలన అప్పులు. వారు మాట్లాడాక మీరు కౌంటర్ ఇవ్వండి. ఎవరిది అర్థం కాదు, వారు మాట్లాడాక కౌంటర్ ఇవ్వండి. రామూర్తి గారు గో హెడ్. అరే ఏం చెప్తామండి, ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అర్థం కాదు. 181 లక్షల కోట్ల అప్పు చేసిండు. దానికి ఇవాళ ఇప్పుడు చెప్తామండి వడ్డీ చెల్లింపులు 12,76,338 కోట్లు అండి. ఈ మొత్తం ఈ బడ్జెట్ లో మొత్తం ఎక్కువైన దానికి ఏం మాట్లాడతారండి? మొత్తం చేసినాం దేశాన్ని అంటే దేశాన్ని ఏం చేసిందండి నేను చెప్తా. 60 లక్షల కోట్లు అమ్మింది నిజం కాదా ప్రభుత్వం ఆస్తులు? అదే విధంగా అదానికి 30%, అదే విధంగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, విద్యుత్, బొగ్గు గనులు అప్పచెప్పింది నిజం కాదా? అదే విధంగా స్విస్ బ్యాంక్ లో ఎంత ఉండండి 8,392 కోట్లు ఉండే 2015లో. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 30,500 కోట్లు అండి స్విస్ బ్యాంక్ లో పెరిగింది. స్విస్ బ్యాంక్ నుంచి మొత్తం తీసుకొస్తాం, అందరి అకౌంట్లలో డబ్బులు వేస్తాం. ఎవరో అకౌంట్ వచ్చేది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిందా మీరు? అదే విధంగా 37,000 కోట్ల మేర ముంచిన విజయ్ మాల్యాకు, అదే విధంగా మెహర్ చౌక్సీకి, నీరవ్ మోడీకి డైరెక్ట్ పోతారు వీళ్ళ హయాంలే. అదే విధంగా పాలన నుంచి ఏందండి మొత్తం ట్యాక్స్ విధానం. ఏం ట్యాక్స్ విధానం అండి? ఆఖరికి సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా కూడా అమ్మిన దానికంటే కట్టేది ఎక్కువ అవుతుంది. చాలా మీమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ చూడండి. అదే విధంగా ఎన్నున్నాయండి, ఒక్కటి కాదు మోడీ పబ్లిసిటీ కోసం దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేస్తారంటే ప్రజాధనాన్ని. అదే విధంగా ఏంటండి చాలా ఘోరంగా, ఒకటి కాదు 2 కాదు, మోడీ హయాంలో ఎన్ని జరుగుతున్నాయి? 1.5 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. అగ్నిపత్ మొత్తం ఆగమాగం చేసిండు, పొరగాలని చంపిండు. అదే విధంగా రైల్వే సికింద్రాబాద్ లో కూడా ఎన్ని జరిగినాయండి? ఒకటి కాదు కదా, 2 కాదు కదా. ఏమైనా మాట్లాడితే ఈడీ ఐడి మొత్తం కేసులు, ఆ కేసు ఈ కేసు అంటారు. ఏ కేసులు పెట్టారండి మీరు? ఈడీ గురించి మాట్లాడండి ఇంతకుముందు ఏదైతే రామరెడ్డి గారు. నేను చెప్తా కవిత విషయం మాట్లాడండి. ఒకటే చెప్తున్నా, మీరు రాజకీయంగా ఈడీని ఎట్లా వాడుకుంటున్నారు? దాని పర్సెంటేజ్ ఏందండి? దాని 2%. కేరళ లిక్కర్ కుంభకోణం కూడా కవిత ఉంది. కేసీఆర్ కవిత. అరే మనిషి ఏమన్నా నేను కన్నంది లేదు. రామూర్తి గారు కొంత మన మాటల్లో హోల్డ్ ఉండాలి, కొంత సమయంతో మాట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడతాను చెప్తున్నా. అది అబద్ధాలు. నువ్వు కూర్చోండి లైవ్ లైన్ దగ్గర పేపర్ కదా, పేపర్ చూసుకోండి. అరే కోర్టు పరిధిలో మాట్లాడుతున్నా, పెద్ద మనిషికి విధానం లేదు నీకు. కోర్టు పరిధిలో ఉన్నది, దీని గురించి మాట్లాడొద్దని 100% చెప్పింది. అది సుప్రీంకోర్టు కంటే పెద్దది. నువ్వు రామరెడ్డి గారు పిచ్చి మాటలు మాట్లాడకు. పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చి మాట్లాడుతున్నావు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం రామూర్తి గారు తాగుబోతు తెలంగాణ చేసిన కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి. పొగరుబోతు మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి. సారారాన్ని కవిత ఆత్మహత్య చేసుకోవాలి. అగ్గిపెట్టి హరీష్ రావు 1,500 మంది ఆత్మహత్య కారణం. అగ్గిపెట్టి హరీష్ రావు ఆత్మహత్య చేసుకోవాలి. వారు అన్న మాటలన్నింటికీ మీరు సమాధానం చెప్పండి. రామూర్తి గారు కన్క్లూడ్ చేయండి. రామరెడ్డి గారు రామూర్తి గారు
అరే దీప గారు. రామ్మూర్తి గారు. దేశాన్ని ఆయన ఏం తగలబెడతాడు అడగండి. ఏం తగలబెడతాడు అడగండి. మీ డిబేట్ అనేది ఆరోగ్యకరంగా లేదు మీ ఇద్దరి మధ్య. రైట్. మీ ఇద్దరి మధ్య కూడా ఆరోగ్యకరం లేదండి. లేదు, లేదు, ఖచ్చితంగా మీరు కౌంటర్ ఇచ్చినప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తున్నారు. ఒక నిమిషం రామ్మూర్తి గారు కన్క్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను. దేశాన్ని సాధించి రాష్ట్రాల లేదా రాష్ట్రాల దేశమా చెప్పండి చెప్పానండి. ఏంది చెప్పండి. దేశాన్ని సాధించి రాష్ట్రాలను సాధించి దేశమా అడగండి. ఎవరన్నారు? ఎక్కడ దొరుకుతుంది ఆదాయం నీకు? ఎవరన్నారు? ఏంటి కాదు రాష్ట్రాలు ఎప్పుడు దేశం లేదు. మన చెప్తా నేను చెప్తా చెప్పమని చెప్తా నేను చెప్తా అండి. కాదు రామ్మూర్తి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా అంటున్నారు. చెప్తా మీకు దమ్ముంటే నేను చెప్తా సమాధానం. ట్వీట్ చేయండి. మీ చేతిలో ఆయన అడిగిన సమాధానం చెప్తా. టైం ఏముంది? రైట్ రామ్మూర్తి గారు దమ్ముంటే రామ్మూర్తి గారు కన్క్లూడ్ చేయండి. దీప గారు ఒక్క నిమిషం నాగన్న గారు ఒక్క నిమిషం సాదిక్ గారు ఒక్క నిమిషం కాదు, లేదు లేదు మీకు టైం ఇస్తాను ఈ చర్చ కాదు ఎటో వెళ్తుంది ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను రామ్మూర్తి గారు కన్క్లూడ్ చేయండి ఏం పీకలేవు ఏం పీకలేవు మరి చెప్తా. రామరెడ్డి గారు అందరూ కొంత సమయం పాటించండి. ఆయన మాట్లాడుతుంటే అరే ఒకరు ఆపుతారు ఇద్దరు మాట్లాడితే ఎట్లా ఆగమనండి, ఒక్క నిమిషం ఆగమండి. సాధికారు మాట్లాడండి. కన్క్లూడ్ చేయండి. నేను నీకు క్లియర్ చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా, నేను ఎంపీల గురించి మాట్లాడినా. నేను వ్యక్తిగతంగా వాళ్ళ గురించి నేను ఎంపీలు పని చేయలేదు కాబట్టి వాళ్ళు తీసుకురాలేదు అని అన్నా. నేను కవిత విషయం మాట్లాడతారండి. హరీష్ మీరు మాట్లాడినప్పుడు ఆబ్వియస్ గా తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపిస్తారండి రామ్మూర్తి గారు. అంత కోపం రావాల్సిన అవసరం లేదు. సాదిక్ గారు ఎంపీల గురించి మాట్లాడుతున్నా. సాదిక్ గారు గురించి చెప్తున్నా. అమ్మా ఇప్పుడు ఈరోజు ఒక్క నిమిషం అయితే మీరందరూ ఇప్పుడు ఒకసారి మన పార్టీల మిత్రులు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నామ్మా. నేను చాలా మందిని ఈరోజు ఢిల్లీలో వచ్చినప్పుడు మీరు డిబేట్స్ చూస్తారా అని అడిగినాను. అంటే ఒక్క మాట ఏముంది బాగా అరుపులు తరపై ఏముంటది అని. అది మనం కొద్దిగా లేకుండా చూసుకోవాలమ్మా. ఎందుకంటే అరే వ్యక్తిగతంగా మాట్లాడదాను సాధికన్నా మీరు చాలా పెద్దోళ్ళు, మీరు చాలా లైవ్ లో వచ్చి ఎక్కడన్నా మేము వరకులు రామ్మూర్తి గారు మిమ్మల్ని అనట్లేదు. సాదిక్ గారు ఓవరాల్ గా చెప్తున్నారు ఏ విధంగా జరుగుతుందో. సాధికారి చెప్తున్నా నేను సాధికారి నేను ఆయన మాట్లాడియండి. మాట్లాడియండి. రామరెడ్డి గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు, వదిలేయండి. ఆయన ఇంటరప్ట్ చేసి పానకంలో పుడకలాగున్నాడు. మరగండి. అయితే సాదిక్ గారు గో హెడ్. అయితే నేను ఏమంటున్నానంటే మన పార్టీల వాళ్ళకున్న ఆవేశాలను మనము ఏం చేయాలంటే అర్థం చేసుకోవడానికి ప్రజల దగ్గరికి పోవాలి. వీళ్ళు ఏం చేయొద్దు, ప్రజలకు నచ్చ చెప్పడానికి. ఇప్పుడు టీవీలలో మనము